మీకు అఘోరికి ఉన్న ప్రాబ్లం ఏంటి? మీరు దగ్గరుండి చూసారేంటి? హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేస్తుందని ఆమె మీద వాంటెడ్గా ఇట్లా చేస్తున్నారు. అదే మూవీస్లో బాలకృష్ణ గారు అఘోరి లాగా కానీ ఇట్లాంటివి ఉంటే మాత్రం ఎంకరేజ్ చేస్తారు. అఘోరి వెళ్ళి మన హిందూ మతాన్ని కాపాడేస్తారంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? పేమెంట్ ఇచ్చి సోషల్ మీడియాలో ప్రమోషన్ అయితే చేయించుకుంది అంటున్నారా మీరు? పెయిడ్ ప్రమోషన్లు అనుకోండి, ఏదైనా అనుకోండి, వెనకాతలు ఉండి అయితే ఎవరు నడిపిస్తారు. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలను మీరు నిరూపిస్తారా? అసలు అబద్ధాలే అంటాను. సిగ్గు అనేది వదిలేశారు. అఘోరి ఎలా ఉండాలంటారు? మనిషి యొక్క శరీరంలోని ప్రసాదం కింద స్వీకరిస్తే ఇక డైరెక్ట్గా ఒక మనిషి లోపల దేవుణ్ణి చూడొద్దు అంటారా? చాగంటి కోటేశ్వరరావు గారు బాగా ప్రవచనాలు చెప్పారు. ఆయన దేవుడు మా గురువు అని పూజిస్తారా? హిందూ ధర్మానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు, వేరే ధర్మాల దగ్గరికి పోయేసరికి ఎవరు ప్రశ్నించారు. మీరు ఇప్పుడు రాముడిని కొలుస్తారా, వాల్మీకి మహర్షిని కొలుస్తారా? నా ఇష్టం. ఇప్పుడు మీరు మతం కోసం మాట్లాడకూడదు. తప్పేముంది అంటున్నాను నేను. ట్రైబల్ ఏరియాలో ఏమైనా గుళ్ళు కట్టావా? ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర, సమ్మక్క సారక్క పండగ నేను ఆంధ్రాలో చేయలేను. సనాతన ధర్మం అంటే ఎలా ఉండాలి? సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం అని చెప్పి జెండాలు మోస్తున్నారు ఒక పార్టీ లాగా. పార్టీ పేరు పెట్టుకొని మతం లోపల నడిపించి అదొక్కటే పార్టీ నడిచే పార్టీని మాత్రం మీరు ఏం ప్రశ్నిస్తలేరు. ఒక్కటి కూడా ఈ ఇంటర్వ్యూ మొత్తంలో వాళ్ళ మీద ఒక ప్రశ్న కూడా రాలేదు. నేను నా మతాన్ని కాపాడుకునే పనిలో మాట్లాడుతున్నా. హిందువులు మతం పరంగానో పార్టీ పరంగానో ఏకం అవ్వడం నచ్చదా? ఇప్పుడు నాకు మండుద్ది. ఎక్కువ కన్వర్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది? ఇండియా మ్యాప్ లో మోడర్న్ డేస్ లో ఇది ఇండియా అయింది కాబట్టి నేను దీన్ని పులిహార చేసేస్తాను, బిర్యానీ కూడా కలిపేస్తానంటే సందర్భం లేకుండా ఎవరిపైన దాడి జరిగింది చూసిండ్రా? ఇప్పుడు ఆ గుడి పాడు చేసిన ఆయన కొట్టారండి. మీరు అందరు దేవుళ్ళు అయిపోయారు, దేవుడు రక్షకులు అయిపోయారు. ఇదేం దరిద్రం? వాళ్ళని ఎవరు నేర్పించారు, ఎవరు ప్రేరేపించారు? ఇప్పుడు మీరు నన్ను ఎందుకు కౌంటర్ చేస్తున్నారు అడుగుతున్నాను. ఒక వ్యక్తితో ఆపాలి, మతం కోసం మాట్లాడకూడదు. జెండాల్ని ఆయుధాలుగా వాడే పరిస్థితి ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాను. డైరెక్ట్ గా ఒక పార్టీ మీద కోపంతో మాట్లాడుతున్నారు. దారిని పోయే వాళ్ళందరికీ ఎందుకు చెప్తాను? మీ నమ్మకం మీరు చెప్తారు. మీ హిందుత్వాన్ని ఒక మతం కింద తీసుకోవడం ఫస్ట్ పెద్ద బూతు. అంటే ఏ మతంలో అయినా వాళ్ళ మాటలు గురువు మాట వినొద్దంటారు. సమాధానంలో క్లారిటీ లేనప్పుడు ఆన్సర్ ఉండదు. ఓన్లీ హిందువులను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? హిందూ మతాన్ని మీరు కాపాడవసరం లేదు. మిమ్మల్ని చూసే ఆటోమేటిక్గా చాలా మంది దూరం అవుతారు. ఆంజనేయ స్వామి రాముడి కన్నా గొప్పవాడు కాదు కదా ఆయన. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసారి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ రవి గారు. రవి గారితో మాట్లాడి అఘోరి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సార్ బాగున్నాను. ఏంటి సార్ మీకు అఘోరికి ఉన్న ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే జనరల్గా ఒక జెన్యూన్ అఘోరి అనే విధానానికి విరుద్ధంగా జరుగుతున్నప్పుడు ప్రాబ్లం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ట్యాంపరింగ్ వస్తువుని ఎలాగైతే మనం జీర్ణించుకోలేమో, ఇది హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తులు అఘోరీస్. అలాంటి అఘోరీస్ జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల్ని అంటే ప్రేరేపితం చేసి, అంటే ఒక లీడర్ లాగా ఇప్పుడు జనాలందరినీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వాళ్ళ యొక్క అంటే ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా మీరు చూసిండ్రా? సోషల్ మీడియా ఆవిడ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, ఆవిడే చెప్పారు. ప్లస్ ఆవిడ ఎలాగంటే ఫస్ట్ ఫీమేల్ అన్నారు, తర్వాత ఆవిడేమొచ్చి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు, అంటే ఫీమేల్ కింద కన్వర్ట్ అయ్యానని చెప్తున్నారు. ఇంకా కంప్లీట్గా అఘోరీ సాధనలోకి వచ్చేసానని చెప్తున్నారు. ఓకే, ఎట్ ద సేమ్ టైం మీరు కూడా జ్యోతిష్యం లాగా లేకుండా ట్రెండ్ తయారైనరు. ఆమె ఉంటే తప్పేముంది? నేను అదే అన్నా. ఇప్పుడు నేను జ్యోతిష్యుడిని అని చెప్పాను, ట్రెడిషనల్ ఆస్ట్రాలజర్ అని చెప్తున్నాను కదా. ఇప్పుడు ట్రెడిషనల్ సిద్ధాంతం అన్నాను అనుకోండి, మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్నారండి అని చెప్పాలి. నేను ఆస్ట్రాలజర్ అని చెప్పినప్పుడు ఏంటంటే వెస్ట్రన్ మెథడ్స్ని ఫాలో అవుతున్నాను, వెస్ట్రన్స్ ఎలాగ ఆస్ట్రాలజర్ సక్సెస్ అయ్యారు, మన మెథడ్స్ని ఎలా మిక్స్ చేశారు అనే దాని మీద నేను వర్క్ చేశాను. నేను దాని మీద ఫస్ట్ నుంచి ఉన్నాను. ఇప్పుడు నేను సిద్ధాంతగా ఉండి ముహూర్తాలు పెట్టి పెళ్లిళ్ళు చేసే సిద్ధాంతం నుంచి ఆస్ట్రాలజర్ అని చెప్పుకున్నాను అనుకోండి, మీరు నన్ను అబ్జెక్షన్ చెయ్యాలి. అంటే మీ ఆస్ట్రాలజీ అనేది ముందు ఇక్కడ ఇండియన్ సబ్జెక్టే కాదు. సేమ్ ఇప్పుడు ఏంది ఆమెది కూడా ఇండియన్ సబ్జెక్ట్ కాకపోయినా కొత్తగా మీలాగా ఇంట్రొడ్యూస్ చేసింది అనుకోవచ్చు కదా. అంటున్నానండి, మనం సనాతన ధర్మం పేరుతో అప్పుడు ప్రచారం చేయకూడదు, మోడర్న్ అఘోరి అని పెట్టుకోవాలి.
మోడర్న్ అఘోరి అని మీరు పెట్టుకొని అనుకోవచ్చు కదా ఆమె ఎవరు పెట్టుకోకపోయినా. నేను కాదు, ఇప్పుడు నేను ఫాలో అవుతున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నారు సనాతన ధర్మమైన మందిరాల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు సనాతన ధర్మాన్ని పాటించాలి కదా. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర లేదా నా జనరల్ లైఫ్ స్టైల్లో నేను బిహేవ్ చేశాను అనుకోండి, మీకు అడిగే హక్కు లేదు. ఇప్పుడు నా సనాతన ధర్మమైన క్షేత్రాల్లో మీరు ప్రవేశిస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్, అంతే కదా. నేను ఇప్పుడు షార్ట్ వేసుకొని వెళ్తాను, స్విమ్మింగ్ సూట్ వేసుకొని దేవాలయాల్లోకి వెళ్తానంటే మీకు అబ్జెక్షనా కాదా? డెఫినెట్లీ. ఎందుకు అంటే ఇప్పుడు అఘోరి అంటే అన్న మీకు సబ్జెక్ట్ కి కరెక్టే. వాళ్ళు ఎట్లుండాలి సనాతనం ధర్మం రైట్. ప్రకారంగా మీరు చెప్పండి. సనాతన ధర్మంలో అఘోరీస్ ఎగ్జాక్ట్గా బిలాంగ్స్ టు విచ్ డైరెక్షన్ అండి ఇండియాలో మీకు తెలిసి? విచ్ డైరెక్షన్? నార్త్. కంప్లీట్గా నార్త్లో కూడా పర్టికులర్ ప్లేస్ కాశీ, అంతేనా? అది స్పెసిఫిక్ గానే ఏం లేదు కదా. ఇప్పుడు కుంభమేళాలు అయినప్పుడు సౌత్ కి కూడా వస్తారు, స్పెసిఫిక్ అండి. ఇట్లాంటివి ఉన్నప్పుడు సౌత్ కి కూడా మీకు వస్తారు అదే కదా. అంటున్నా, స్పెసిఫిక్ సాధనాస్ అనేవి కాశీలోనే ఎన్లైట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఋషులు, మునులు, సాధువులు ఇలాంటి వాళ్ళందరూ హిమాలయస్ బిలాంగింగ్లో ఉంటారు, అక్కడే అంతా సాధన చేస్తారు. మీకు అఘోరి అనేటప్పటికీ అంటే విశ్వంలో ఉన్నటువంటి సమాధి ఏదైనా ఏరియా అంటే శ్మశాన వాటికి ఉందంటే కాశీ. మనం ఇప్పుడు జనరల్గా ఎలాంటి ఎన్లైట్మెంట్ పర్సనాలిటీ కూడా కాశీ వెళ్ళాలి. ఎందుకు ఆ నియమం ఫస్ట్ నుంచి ఉంది? ఓల్డ్ స్క్రిప్చర్స్ నుంచి కూడా పర్టికులర్గా విశ్వంలో ఆఖరి ప్రాంతం, మొదటి ప్రాంతం కాశీ కిందనే చెప్తాం. శివుడు కూడా హిమాలయాస్ నుంచి కానీ కైలాసం నుంచి కానీ ఫస్ట్ భిక్షాటన చేయడానికి ఆయన ఎక్కడికి వచ్చాడు? కాశీ అన్నపూర్ణాదేవి దగ్గరికి వస్తాడు ఆయన. అంటే నలుగురికి తిండి, ఆయుష్, మోక్షం అన్నీ కలిగేది కాశీ. కాశీలోని ఎందుకు తీసుకెళ్ళి మనం ఈరోజు కూడా హస్తికలు కలుపుతాం? ఎందుకంటే నెక్స్ట్ జన్మలో పునర్జన్మ ఉండకూడదు, ఎక్కడా వాళ్ళకి బ్లాకేజెస్ ఉండకూడదని, అంతే కదా మన శాస్త్రం ప్రకారం. ఇప్పుడు మీరు ఏదైతే అతన్నే తీసుకొచ్చి ఇప్పుడు నాకంటే ఇప్పుడు జనరల్ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో తీసుకొచ్చారో కంప్లీట్గా డిఫరెంట్ మెథడ్. అంటే అఘోరి రూపంలో ఆయన ఏం చేస్తున్నట్టారు మీ ఉద్దేశం ప్రకారం? ఆయన ఏమీ చేయటం లేదండి. ఆయన ఏదో చేస్తున్నాడని ప్రజలందరూ మభ్యపడి అంటే మన శైవ క్షేత్రాల్లో ఇప్పుడు శైవ క్షేత్రాలు ఆయన విజిట్ చేయడం అవన్నీ ఉన్నాయి కదా, కొద్దిగా అవన్నీ అబ్నార్మల్ థింగ్స్ అంటాను. అబ్నార్మల్ థింగ్స్ అంటే నేనేమంటానంటే క్షేత్ర విశిష్టత ఎలా ఉంటుంది? రాజు పరిపాలన, అమ్మవారిని అంటే పసుపు కుంకాలతో నిత్యం ఒక పాజిటివిటీతో ఉంటుంది. అఘోరి ఉండే ప్లేస్ ఏంటి? చితాభస్మం. అంటే భస్మంలో బూడిద రాసుకోకూడదు, చితాభస్మం రాసుకోవాలి. విభూతి వేరు, చితాభస్మం వేరు. చితాభస్మం ధారణ చేసి అమ్మవారి దగ్గర మనం వెళ్ళం. అది ఏ క్షేత్రంలో కూడా లేదు, ఏ శాస్త్రంలో కూడా లేదు. శవంని తిన్నాం అంటే ఇప్పుడు ఏంటి? వామాచార పద్ధతిలో పీక్స్ ఇది. అంటే తంత్ర విద్యల్లో లేకపోతే అంటే విపరీతం అంటారు కదా, విపరీత విద్యల్లో ఇప్పుడు అఘోరీస్ లైఫ్ స్టైల్ మీరు గమనించినట్టయితే ఫారెస్ట్ ఏరియాలో వనవాసం అంటాం ఆల్మోస్ట్. ఇప్పుడు అలాంటి ప్లేసెస్లో ఉండి ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే జనజీవన స్రవంతికి విరుద్ధంగా జనజీవన స్రవంతితో సంబంధం లేకుండా సాధన చేసేవాళ్ళని జనరల్గా అసలైన అఘోరీస్ కింద తీసుకుంటాం. ప్రాక్టీషనర్స్ ఉంటారు, అంటే శుద్ర పూజలు చేసేవాళ్ళు, వశీకరణం చేస్తామని, లేకపోతే డిఫరెంట్ వేషధారణలు ఈ మధ్యన చాలామంది మేము అఘోరీస్, మేము ఆ పూజ చేస్తాం, పదవి యోగాలు ఇప్పిస్తాం చాలామంది ఉంటున్నారు. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ చాలా ఉంటుంది. అంటే నిజంగా అలాంటివి ఉంటాయా మీరు అన్నట్టు? డెఫినెట్గా అవన్నీ శాస్త్రాల్లో ఉన్నావు కదండి. ఇప్పుడు మనం ఏది మోడర్న్ డేస్లో పట్టించుకోవటం లేదేమో కానీ జనరల్గా శాస్త్రంలో ఉన్నవే కదా. ఇప్పుడు కుంభమేళా జరిగినప్పుడు లాట్ ఆఫ్ అఘోరీస్, నాగసాధుస్ వస్తారు. జనరల్గా వాళ్ళు ఎక్కడి నుంచి ఎగ్జిస్ట్ అయ్యి వస్తున్నారు, అన్ని మంది ఎక్కడ నివసిస్తున్నారు అనేది మనకి తెలియదు. అలాగని వాళ్ళు పంచాంగాలు, క్యాలెండర్స్ ఫాలో అయ్యే వ్యక్తులు కాదు మనం గమనించినట్టయితే. అంటే కొందరు జనజీవనంలో కూడా అఘోరీస్ ఉన్నారు కదా. అఘోరీ సాధకులు, అఘోరీ సాధన అండి. ఇప్పుడు అఘోరీలా ఇప్పుడు మీరు నన్ను అడిగారు మోడర్న్ ఆస్ట్రాలజరు అది ఇది అని. ఇప్పుడు ఒక సిద్ధాంతికి అంటే జనరల్ గుడిలో ఉన్న అంటే ఒక పంతులు గారికి, ఒక సిద్ధాంతికి, ఒక ఉపాసకుడికి, ఒక ఆస్ట్రాలజర్కి ఉన్న సంబంధం ఏంటి అని అడిగారు అనుకోండి. ఆస్ట్రాలజర్ అనేటప్పటికి మల్టిపుల్ లెవెల్స్, అంటే ఇప్పుడు డిఫరెంట్ రీజన్స్లో కూడా ఆస్ట్రాలజీ చెప్పగలగాలి. మన సిద్ధాంతిని తీసుకెళ్ళామనుకోండి, చంద్రమానం ప్రకారం ఉండే ఒకటువంటి విధానాన్ని మాత్రం ఆయన ఎక్స్ప్లోర్ చేయగలరు. ఇప్పుడు అలాగే అఘోరీస్ పాటలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే సనాతన ధర్మంలో అఘోరీస్ కంటూ ఒక సెపరేట్ అంటే హోదా, సపరేట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు వైష్ణవ దేవాలయాల్లో అక్కడ ఉండేవాళ్ళు సాధువులు అంటాం. సాధువుస్ కూడా అఘోరీస్లా బిహేవ్ చేస్తారు, కానీ శవాన్ని, శివాన్ని, నగ్నత్వానికి వచ్చేసిన వాళ్ళు ఎవరు కూడా
అంటే సవమాస భక్షణ చేసిన వాళ్ళకి కంప్లీట్గా ఇంకా ఎన్లైట్మెంట్ వచ్చినట్టు. ఇంక వాళ్ళకేంటంటే అదే తింటారు ప్రసాదంగా, చితాభస్మే రాసుకుంటారు. అంటే పాజిటివ్ ప్లేసెస్‌కి రాలేరు. అంటే మీకు వామాచార పద్ధతి అంటాం కదా! ఇప్పుడు వామాచార పద్ధతి సనాతన ధర్మమే. కాబట్టి మనం ఇంట్లో వామాచార పద్ధతి చేసుకుంటామంటే సనాతన ధర్మం అంటే అది అందరికీ వర్తించదు. ఎందుకంటే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎఫెక్ట్ అవుతది. అలాగే ఇప్పుడు ఈవిడ అంటే ఇప్పుడు ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి సమ్ ఎక్స్ అఘోరియన్, లేడీ అఘోరియన్ చెప్తున్నారో ఆయన మెయిల్, ఫీమేల్ కిందన కన్వర్ట్ అయ్యారు. ఏంటి వన్ కైండ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయింది. హ్మ్. ఇప్పుడు ఆయన ఎక్కడ సాధన చేశారు, ఏం చేశారో అవన్నీ మనం పక్కన పెట్టేస్తే, ఇక్కడికొచ్చి ఇక్కడ జనరల్‌గా ఇక్కడున్న శ్మశాన వాటికలో ఉన్న అంటే తినడం అనేది తప్పు జనరల్‌గా. ఎందుకంటే జనరల్‌గా మీరు నిజంగా అలాగే అయ్యుండుంటే క్షేత్రానికి విరుద్ధంగా ప్రసాదం కిందన రాదు. అన్ని శ్మశానాలు పాజిటివ్ అని చెప్పరు. ఇప్పుడు మనం ఏంటంటే మేజర్ కొన్ని క్షేత్రాల్లో ఉండే శ్మశాన వాటికలనే ఉన్న బాడీస్‌నే తింటారు. ఎందుకంటే మోక్షం పొందిన శరీరాన్ని మాత్రమే తినేయాలి వాళ్ళు. మీకిప్పుడు అర్థమైందనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు హ్మ్. ఒక వ్యక్తిని మోక్షం కల్పిస్తే ఆ శవాన్ని తింటారు వాళ్ళు. హిందూ ధర్మాన్ని అవన్నిటిని ఆమె ప్రమోట్ జేస్తుందని ఆమె మీద వాంటెడ్‌గా ఇట్లా జేస్తున్నారు. అదే మూవీస్‌లో టీడీపీ నుంచి బాలకృష్ణ గారు హ్మ్. అట్లాంటివి ఇట్లాంటి సాధువులాగా గాని, ఇట్లా అఘోరీలాగా గాని ఇట్లాంటివి ఉంటే మాత్రం ఎంకరేజ్ జేస్తారు. హ్మ్. వాంటెడ్‌గా ఇక్కడ టార్గెట్ జేద్దాం అనుకుంటుర్రా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నేను అడుగుతాను. ఇప్పుడు ఇలాగ ఎనకాదల నుంచి ప్రేరేపించి ఆవిడని ప్రమోట్ చేసి అందరూ చేస్తూ అంటే ఒక ఇచ్చేస్తున్నారు. లాస్ట్‌లో ఇదంతా ఫాల్స్ అని తెలియగాన ఫస్ట్ తగిలే దెబ్బ హిందూ మతానికా? అఘోరీకా? లేదా ఇప్పుడు మీరన్న బాలకృష్ణ గారు చేశారు. ఒక సినిమాతో పోద్దది. జస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆన్ మైండ్. సనాతన ధర్మం మీద ఒక రిమార్క్ పడిందనుకోండి. ఇది అంటే చాలా ఆమె జెప్పేవన్నీ అబద్ధాలని మీరు నిరూపిస్తారా? అబద్ధాలని నిరూపించవసరం లేదు. అబద్ధాలే అంటాను. ఎందుకు అబద్ధాలని అంటానంటే, ఆవిడ విషయంలో అన్నాం. ఇప్పుడు లిప్‌స్టిక్ ఎందుకు రాసుకుంటారు అఘోరి? నేను మామూలుగా అడుగుతున్నా. లిప్‌స్టిక్ అనేది వేషధారణలో అందచందాల కోసం పుట్టినటువంటి ఒక వస్తువు కదా! లిప్‌స్టిక్ ఎలా అప్లై చేస్తున్నారు? వాట్ ఈస్ ద రీజన్? ఓకే. సిగ్గు అనేది వదిలేశారు. శివుడికి అర్పించేశారు. ఆవిడ ఆహార నియమంలో కూడా శవాన్ని తింటాను, భూతప్రేత పిశాచాలను చూశాను అన్న ఆవిడ. అవన్నీ ఆవిడతో ఉన్నప్పుడు శైవక్షేత్రంలో ప్రవేశం ఎలాగా? ఇవన్నీ కూడా శక్తిపీఠాలు కదా! ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ఆవిడ ప్రయాణిస్తున్న దిశ ఉందో శక్తిపీఠాలు. శక్తిపీఠాల్లో అఘోరీ సాధనలు చేసిన అఘోరీస్ పేర్లు ఒక 5 చెప్పండి. 5 మీరు చెప్తున్న సనాతన ధర్మాన్ని రక్షిస్తున్న వాళ్ళు, లేకపోతే ఓవర్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నటువంటి వ్యక్తుల్ని, లేకపోతే ఇప్పుడు మీరు అడుగుతున్న ఓవర్ ఇన్‌ఫ్లూయెన్స్ కోసం వాట్ ఈస్ ద జస్టిఫికేషన్? మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈవిడే ఫస్ట్ అఘోరి, ఈవిడే లాస్ట్ అఘోరి అని చెప్దాం అనుకుంటున్నారా? ఇంతకుముందు ఎవరు చేయని పని ఈవిడ ఎందుకు చేస్తున్నారు? ఈమ పేమెంట్ ఇచ్చి సోషల్ హ్మ్. మీడియాలో ప్రమోషన్ అయితే చేపించుకుందంటున్నారా మీరు? నేను ఆవిడ చేస్తుందా లేదా అనేది నాకు అంటే ఆమె తెలీదండి. ఒక్క ఛానెల్లే గాకుండా మల్టిపుల్ ఛానెల్స్ వాళ్ళు గూడా ప్రమోట్ జేస్తుర్రు. క్రే మీరు జెప్పే దాన్ని బట్టి ఆమె ఫేమస్ అయిదామనే జేస్తున్నట్టయితే ఇవన్నీ పెయిడ్ ప్రమోషన్‌లు అనుకోవచ్చా? పెయిడ్ ప్రమోషన్‌లు అనుకోండి, ఏదైనా అనుకోండి. ఎనకాతలుండైతే ఎవరో నడిపిస్తున్నారు. అది ఎవరనుకుంటున్నారు? సనాతన ధర్మాన్ని దెబ్బతీసే విధంగా నడిపిస్తున్నారు. నేనేమంటానంటే, ఒక అంటే విజ్ఞానవేత్తని, ఒక చదువుకున్న వ్యక్తిని, శాస్త్రం తెలిసిన వాళ్ళు ముగ్గురు ఉన్నారండి. ఇప్పుడు ముగ్గురిలో 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ఏంటంటే చరిత్రను చదివి చెప్తాడు. ఏది ఇప్పుడు మీరన్న క్వాలిఫైడ్ పర్సన్. ఇంకొక అతనేంటంటే స్క్రిప్చర్స్ చదివి చెప్తారు. ఇప్పుడు థర్డ్ పర్సనాలిటీ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్తే నేను నమ్ముతా. ఎందుకు 'ప్రదీప్' గారు సో అండ్ సో పాపులర్ యాంకర్. ఆయన చాలా ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ పర్సన్. చాలా మంది సెలబ్రిటీస్‌కి ఇంటర్వ్యూ చేసి ఆయన నమ్మాడంటే నేను నమ్ముతానని. ఇప్పుడు హూ ఈస్ గోయింగ్ టు డిస్టర్బ్ అండి? ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు? 'ప్రదీప్' గారికి అర్హత ఏంటి? 10 మందికి ఇంటర్వ్యూ చేశారు. దట్ ఈస్ మీ ఇప్పుడు క్వాలిఫికేషన్ మీ మీ మీద పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటుంటది. నా నాదుంది. పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటుంటది. మీకదే అంటున్నా. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటుంటది. అభిమానం నుంచి మతం పుట్టకూడదండి. నేనదే అంటున్నాను. అభిమానం నుంచి మతం పుట్టకూడదు. వ్యామోహం నుంచి పిచ్చి పట్టకూడదు. మీరు పాటించాలి అనుకుంటే తెలుసుకోవాలి. నేను తెలుసుకోమని ఏమంటాను? ప్రతి స్థలానికి ఒక స్థల పురాణం ఉంది. ప్రతి శివలింగానికి ఒక చరిత్ర ఉంది. ప్రతి ఒక రాజ్యానికి ఎనకాతల ఒక విశిష్టమైన కారణాలున్నాయి. అలాంటి కారణాలు అన్ని ప్లేసులకి ఒక వ్యక్తెళ్లి ఎలాగా స్క్రూటనైజ్ చేసేస్తాం. ఇప్పుడు వాయులింగం అన్నాం. వాయులింగం దగ్గర పర్టిక్యులర్ ఏరియాలో, పర్టిక్యులర్ టైంలో, పర్టిక్యులర్ రాజు ఒక పర్పస్ మీద ఒక గుడి కట్టారు.
ఇప్పుడు అక్కడున్న అతను శివుడే, రామేశ్వరంలో ఉన్న అతను శివుడే, కాశీలో ఉన్నది శివుడే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే మీరేం చెప్తారు? ఈ మూడిట్లకి ఒక అఘోరి వెళ్ళి మన హిందూ మతాన్ని కాపాడేస్తారంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు బాగా ప్రవచనాలు చెప్పారు. ఆయన దేవుడు మా గురువు అని పూజిస్తారా? పూజిస్తారు మీరు. ఆయన దేవుడిని వాళ్ళని మీరు ఇష్టపడేట చేయకూడదు. వాళ్ళు చేసే మీరు వాళ్ళు కూడా దేవుడిని ఉంటారు. చేయకూడదండి. నేను అదే అంటున్నాను. మీరు దేవుడిని చేయకూడదు. ఆయన దేవుడు కృప వలన మనకు దొరికినటువంటి ఒక గురువు గారు. ఆయన మీద మీకు ఒక మనిషి లోపల దేవుణ్ణి చూడొద్దంటారా? కలియుగంలో చూడొద్దనే అంటాను. ఎందుకంటే మనిషిలో దేవుడిని చూసిన మరుక్షణం డబ్బు, స్థాయి అన్నీ పెరుగుతాయి కదా! ఎవరికి పెరుగుతాయి? అందరికీ పెరుగుతాయి. ఇప్పుడు స్వామీజీస్‌కి బిజినెస్‌లు లేవు. కోటాను కోట్లు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు మామూలు చెప్పండి. స్వామీజీలు జాబ్ చేస్తున్నారా? ఉద్యోగాలు చేస్తున్నారా? వేర్ ఫ్రమ్ దే ఆర్ గెట్టింగ్ ద మనీ అండి. ఆయన తప్పు చెప్పి అయితే డబ్బులు తీసుకుంటలేడు, తప్పు అడుగుతలేడు ఆయన కదా. కాదు. ఆయన ఆయన కాదు. స్వతంగా అడుగుతున్నాడు. ఆయన కాదు. మీకు అదే అంటున్నా. ఆయనకి డొనేట్ చేస్తూ పైకి తీసుకొచ్చే వ్యక్తులు ఎవరు? ఎవరు? సామాన్య ప్రజలు కాదా? ప్రజలు కాదు కదా. నేను అదే కాదా? అంటున్నా. అది మీ అభిమానం కాదు కదా అంటున్నా. మరి ఎక్కడి నుంచి వస్తుందంటారు? సామాన్య ప్రజలు మనలో అన్నమాట. స్థలాలు, భూములు, ఇప్పుడు లక్షల మీకు లక్షలు. ఆస్ట్రాలజీకి ఒక పలానా ఒక వ్యక్తి వస్తాడు. ఉమ్. సో మీకు దక్షిణ ఇస్తారు కదా? మీకు అదే అంటున్నా. ఇప్పుడు ఇస్తారా ఇయ్యారా? ఇస్తారు మరి కదా. స్వామీజీలో కూడా అట్లా ఇయ్యారా అని ఎట్లా చెప్తున్నారు? నేను అదే అంటున్నా. మీకు ఇప్పుడు అదే అడుగుతున్నానండి. ఇప్పుడు నేను మీకు కన్సల్టేషన్ ఇచ్చా. నేను మీకు ఒక లైఫ్ డిజైన్ చేసి పెట్టా మీ ఫ్యామిలీకి. మీకు ఒక స్ట్రాటజీ చేసి ఇచ్చా. నా వర్క్ ఇది. నేను పేమెంట్ తీసుకుంటా. మిమ్మల్ని ఆశీర్వదించా. మీరు నాకేమి ఇస్తారు? ఆస్తులు ఇస్తే తీసుకోవడం కరెక్టే. మీ అభిమానం ఇచ్చారు. నేను ఇప్పుడు నా రాయల్టీ పెంచుకుంటాను కదా. తప్పేముంది? నేను తప్పేమంటలా. ఇప్పుడు నేను దేవుడిని మీరు చేసినట్టే కదా అంటున్నా. తప్పేముంది అంటున్నాను. అరే మళ్ళీ మీరు అక్కడికే ఇప్పుడు వచ్చారు. జనాలు ఇప్పుడు ఒక వ్యక్తిని బలంగా నమ్ముతారు. అవును. ఆయనకి అవును. ఏంది దక్షిణ రూపంలో ఇప్పుడు ఒక డబ్బులు ఇస్తారు. వ్యక్తి అదే ఇదే వేరే మతాల దగ్గర మీరు మాట్లాడతారా? హిందూ ధర్మానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. వేరే ధర్మాల దగ్గరికి పోయేసరికి ఎవరు ప్రశ్నించారు. వాళ్ళది మాత్రం కరెక్ట్ అనే నేను అదే విధంగా హిందూ అడుగుతానండి. ధర్మంలోనే ఎందుకు ఉంది? మీరు హిందూ ధర్మాన్ని పురాతన ధర్మం కింద ఒప్పుకుంటారా? మోడర్న్ ధర్మం కింద ఒప్పుకుంటారా? చెప్పండి. నేను ఆన్సర్ చెప్తా. రెండిటి ఇప్పుడు సమయానుకూలంగా ఏంది అన్ని రైట్. చేంజ్ అవుతూ ఉంటది. అప్పుడున్న రైట్. వాటరే ఇప్పటి కూడా ఉందా? అప్పుడున్న ఫుడ్డే ఇప్పటికి కూడా ఉందా? అప్పుడున్న మనుషులే ఇప్పటికి కూడా ఉన్నారా? ఆలోచనలు చేంజ్ కాలేదా? డెవలప్మెంట్ కాలేదా? కాదు. మీకు అదే మొక్క అడుగుతున్నాను. మీరు ఇప్పుడు రాముణ్ణి కొలుస్తారా? వాల్మీకి మహర్షిని కొలుస్తారా? నా ఇష్టం. ఎప్పుడు నాకు ఇష్టం నా కాదు. మనస్సుకి ఎవరు నచ్చితే వాళ్ళని కొలుస్తాను. ఇప్పుడు రైట్ అండి. అప్పుడు మీరు మతం కోసం మాట్లాడకూడదు. నా ఇష్టం అయిన మతం హిందూ మతం. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానని మీరు చెప్పాలి. అవును. ఇప్పుడు దానికి అప్పుడు వేరే మతాలు మనం అనేదానికి లేదు. మీకు ఆహా, ఒకటి చెప్తా. మీరు ప్రశ్నిస్తున్నారు కదా, వాళ్ళని దేవుళ్ళు ఎవరు చేసిండ్రు, వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు నేను జనాలు అంటున్నాను, మీరు కాదంటున్నారు. మరి ఎవరు నేను ఇస్తున్నారు? అదే అంటున్నాను కదండి. జనాలు ఇచ్చి దేవుడిని ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాను. తప్పేముంది అంటున్నాను నేను. అరే మీకు అదే అంటున్నా. దేవుడిని మిస్ అవుతున్నారుగా మీరు. వాళ్ళు చెప్పేది ఎవరి గురించి? భగవద్గీత చదివిన ప్రతి ఒడిని కృష్ణుని చేస్తున్న తప్పు మీది కదా అంటున్నా. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు మహాభారతం సరే, నుంచి మీరు అన్నట్టు ఒక పాయింట్ గా భగవద్గీత చదివితే మీరు కృష్ణుడు అయిపోతారా? నేను మీరు ఇప్పుడు మీకు అర్థమైనట్టు మీరు నాకు చెప్తే మీరు కృష్ణుడు అయిపోతారా? సరే మీరు అయిపోతారా? అవరా అయిపోతున్నారు. ఇప్పుడు మీరు కృష్ణుడు లాగా సరే. ఉపదేశం చేయగానే జనాలు వచ్చి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని కృష్ణుడు పంపిన గురువుగా భావించి మీరు కృష్ణుడు అయిపోతున్నారు. అది తప్పంట హిందూ మతంలో. సరే, నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. ఇప్పుడు ఆయన దగ్గర మీరు అన్నట్టు ఎవరు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఎవరికి? ఆయనకి రైట్. జీవనాధారం ఏంటి? ఓన్లీ భగవద్గీతనే సరే. చెప్పుకొని బతికేట ఆయనకి సరేనండి. ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ ఇంకా ప్రవచనాలు చేయాలన్నా, లేకపోతే ఇంకా వేరే ప్లేసెస్ కి పోయి దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నా కూడా ఫండింగ్ కానీ ఎక్కడి నుంచి నేను రావాలంటే? మీకు అదే అంటున్నానండి. మీకు ఇప్పుడు ఏమంటున్నానంటే మన అభిమానంతో ఏదైతే పెంచుతున్నామో అది అలా లగ్జరియస్ మోడల్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నేను ఒకటి అడుగుతా. ఒక హిందూగా మీరు చెప్పండి. ట్రైబల్ ఏరియాలో ఏమైనా గుడులు కట్టామా మనం? ఎక్కడైనా భారతదేశం మొత్తంలో కట్టామా? ఏదైనా ట్రైబల్ ఏరియాలో గుడులు ఉన్నాయా? ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర, ఇప్పుడు వద్దండి. నాకు ఇన్ని వేల సంవత్సరాల్లో సమ్మక్క సారక్క నేను జాతర ఇన్ని ఎప్పటి వేల నుంచి అవుతుంది? సంవత్సరాల్లో నేను చెప్తున్నా ఎప్పటి నుంచి అవుతుంది? సార్. మీకు అదే అడుగుతున్నా. మీరు ఒక్కటి చెప్తున్నారు. భారతదేశంలో ట్రైబల్స్ కి హిందూ మత ఆచారాల కోసం ఏమైనా తెలుసా? ఈ రోజుకి అడుగుతున్నా. ఈ రోజుకి తెలుసా? మిషనరీస్ ఉన్నాయి, చర్చిలు కట్టేశారు, వాడుకునే వాళ్ళు వాడుకున్నారు. లేవు, క్షేత్రాలు లేవు, వాళ్ళు అసలు మనుషులే కాదు. రైట్. పేదవాళ్ళ మధ్యన ప్రవచనాలు చెప్పడానికి వెళ్ళిన స్వామీజీలు ఒక పేర్లో ఒక 100 పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీ లేదా బిలో ప్రావర్టీ ఉన్న పేదరికం మధ్యలో ఉన్నవాళ్ళు.
ఇప్పుడు స్లమ్స్‌లోని ప్రవచనాలు చెప్పి హిందూ మతం కోసం చెప్తే ఎక్కదు కాబట్టే కదా చెప్పటం లేదు. ఆకలితో ఉన్నోడికి ఎక్కదు. మీరు ఎవడికి చెప్తారు? ఎవరికి నచ్చుద్దంటే బాగున్నోడికి. కాస్ట్‌లీ. కాస్ట్‌లీయే గదా! ఇప్పుడు మీకు అదే అంటున్నా. మరి మీరు కూడా ఆస్ట్రాలజీ నేను ఎవరు లేని డబ్బున్నోడికే వాళ్ళకి చెప్తానండి. చెప్తారా? నేను డబ్బున్నవాడికే చెప్తా. ఎందుకు కూడా చెప్తానో కూడా చెప్తా. నేను ఆస్ట్రాలజీ ఎవరికైనా ఫ్రీగా చెప్తా కావాలంటే. బట్ ఒకళ్ళు బాగుపడాలంటే లైఫ్ స్టైల్ కావాలి. ఇప్పుడు నేను ఒకటండి వీఆర్‌కే డైట్‌తో అన్ని రోగాలు పోతున్నాయట. ఇప్పుడు పేదవాడు వీఆర్‌కే డైట్ చేయలేడు కదా! చేయగలడా? లేదు కదా! అంటే వాళ్ళకొక అర్హత అనేది ఉండాలి. ఇప్పుడు ఆస్ట్రాలజీ మీరు అడిగినట్టు నేను చెప్తాను. గానీ లాభం ఏంటుంది? తండ్రి జాతకంలోనే పిల్లల యోగాలుంటాయి. ఇప్పుడు రాముడు పుట్టినప్పుడు రాముల వారు పుట్టినప్పుడు అందరూ పుట్టారు. కానీ రాముల వారి జాతకం వేరు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చే లెగసీ కంటిన్యూ అవుతా ఉంటది. ఇప్పుడు అలాగే మీరు పుట్టినప్పుడు, నేను పుట్టినప్పుడు సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు నేను అయిపోం గదా! ఇప్పుడు ప్రదీప్ గారు ఫ్రెండ్స్ మీతో పాటు చదువుకున్నోళ్ళందరూ ఏ ఫీల్డ్‌లో ఉన్నారండి? వాళ్ళకి నచ్చి ఆల్మోస్ట్ ఈ సేమ్ ఏజే గదా! సేమ్ గ్రహస్థితి. అంటే ఒక యాస్ట్రాలజీ డిజైన్ చేయడంలో టైం పడుతుంది. అలాగే ఒక మతం కూడా పెరుగుతూ ఇప్పుడు మీరన్నారు మీకు నచ్చితే మీరు రాజుని చేస్తున్నారు. తప్పేం కాదు. ఈ రాజుని తీసుకెళ్ళి పెట్టాల్సిన చోట కూడా పెట్టించాలి గదా! ఇప్పుడు దేవుడిని ఎలాగా పరిచయం చేయలేరు మీరు పబ్లిక్‌లోకి తీసుకొచ్చి. ఇప్పుడు ఇలాంటి ఏరియాసు, ఇలాంటి ప్లేసెస్‌లో ఏమంటున్నాను మన పంచటం లేదు గదా! ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు, ఇప్పుడు మీరన్న క్రిస్టియన్ మతం వాళ్ళేం చేసాయి, అప్పుడులోనే మిషనరీస్ కొండల మీదకెళ్ళి కట్టేసినాయి గుడులు, స్కూల్లు కట్టేసినాయి, హాస్పిటల్స్ కట్టేసినాయి. చదువు పేరుతోని, హాస్పిటల్ పేరుతోని ఇండియా మొత్తం వాళ్ళు ఎస్టాబ్లిష్‌మెంట్ చేసుకున్నారు. పేదవాళ్ళందరికీ ఒక రిలీజియన్ పార్ట్ లేకుండా అందరికి ఒక చోటకే పిలుస్తారు. మిగిలిన మతాల్లో కూడా ఏంటి వాళ్ళ దాంట్లో వాళ్ళు దీనికైతే వాళ్ళని వాళ్ళే ఎన్‌లైట్‌మెంట్ చేసుకునే విధానం ఉంది. మన దాంట్లో పూజా పాట ఉంది. అంటే రిచువల్స్ ఉన్నాయి. రిచువల్స్ అనేవి ఆదిశంకరాచార్యుల వారికి ముందు, తర్వాత 2 ఉంటాయి సనాతన ధర్మంలో ఫార్ములాస్. ఆదిశంకరాచార్యుల వారికి ముందు 6 మతాలు మనవి. హిందూ మతం. తర్వాత ఒకటే మతం. ఆయన పుణ్యం అని ఈరోజు మీరందరూ మాట్లాడుతున్నారు. లేకపోతే మనం మాట్లాడేదానికి హిందూ మతం చిన్నదేం కాదు. అంత పెద్ద కన్‌ఫ్యూజన్ ఆయన కలిపాడు గాబట్టే, ఏకత్వం చేశాడు గాబట్టే హిందూ మతం అయింది ఈరోజు. ఇప్పుడు సనాతన ధర్మం, వర్ణ వ్యవస్థలు ఇవన్నీ లేవా? బోలెడు చోట్లున్నాయి. మీరిప్పుడు అదే నిజమై ఉండుంటే, ఇప్పుడు మీరు చెప్పినదే నిజమై ఉండుంటే, ఇప్పుడు శ్రీశైలం ఫారెస్ట్‌లోనే కట్టారు. నేను ఓకే. అది ఆ ట్రైబల్ ఏరియా గాదు గదా! ట్రైబల్స్ నివసించారు గానీ, అలా బోలెడున్నాయి గదా! ఈ రోజుకి కూడా. ఇప్పుడు వైజాగ్ చుట్టుపక్కల చూడండి, ఒరిస్సా లోపటికి చూడండి. ఇప్పుడు ఒరిస్సా అంతా ట్రైబల్ ఆచారం. కాదని ఎవరు అనడానికి లేదు. పూరీ లాంటి చార్ధామ్‌లోనే ట్రైబల్ ఆచారం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మనం చాలా పెద్ద డీప్ రీసెర్చ్ సబ్జెక్ట్ అండి హిందూ హ్మ్. మతం. దాన్ని అందరికీ ఎల్‌కేజీ మతంలా చేసేసి అందుబాటులోకి తెస్తాం అంటే, ఇప్పుడు జాయింట్ కోటేశ్వరరావు గారిని తీసుకెళ్ళి మా స్లమ్‌లో స్పీచ్ పెట్టండి అంటే, ఆయన ఎన్ని స్లమ్‌లో స్పీచ్‌లు పెట్టినవి నాకు ఓ 10 చూపించండి. పాపం ఆళ్ళకి అర్థం అవ్వదండి. ఆళ్ళకి జ్ఞానం కాదు. వస్తే మేము చూపించం అంటారు. రైటే. ఇప్పుడంటే అర్థం అవ్వలేనోళ్ళకి చెప్పం. అర్థమైనోళ్ళ దగ్గర అన్నీ చెప్తాం, తీసుకుంటాం అంటున్నారు. మీ అభిమానం అది. నేను మనిషిని దేవుడిని చేయకూడదంట. సనాతన ధర్మం అంటే ఎలా ఉండాలి? సనాతన ధర్మం అంటే ఇండివిడ్యుయాలిటీ అండి. ఇండివిడ్యువల్‌గా మీ దేవుడు ఎవరు అనేది తెలుసుకొని సాధన చేసుకోవడం సనాతన ధర్మం. ముక్కోటి మంది దేవతలున్న ఏకైక మతం మనది. అతి ప్రాచీనమైంది. ఋషుల యొక్క నాలెడ్జ్ నుంచి పుట్టింది. డైరెక్ట్‌గా ఒక దేవుడు వచ్చి సృష్టించాడు అవన్నీ కాకుండా ప్రతి దేవుడి అవతారాన్ని ఎక్స్‌ప్లోర్ చేసి బయటికి రాసి అతని యొక్క విశ్లేషణ వివరించిన వాళ్ళందరూ ఋషులు. అంటే ఋషుల దగ్గర నుంచి వచ్చినటువంటి సబ్జెక్ట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే దేవుళ్ళని కూడా ఋషులు శాసించారనేది ఉంటది. భృగు మహర్షి కథలో కూడా యజ్ఞ ఫలితాన్ని ఇవ్వడానికి వెళ్ళినప్పుడే కదా! శివుడిని లింగ రూపంలో ప్రార్థించాలని, బ్రహ్మకు పూజలు ఉండవని, ఇలాంటి శాపాలకు దేవుళ్ళకి కూడా పెట్టారంటారు. హ్మ్. అంటే మీరు లాజిక్ అర్థం చేసుకోండి. సాధన చేసేవాళ్ళు, హోమాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఋషుల్లోకే వస్తాం. నేనేమంటాను మోడర్న్ డేస్‌కొచ్చాం. మోడర్న్ డేస్‌లో దేవుడిని ఎక్కడ చూడాలి? ఇండివిడ్యువల్ పర్సన్‌లో చూడాలి. ఇప్పుడు మీరన్న సనాతన ధర్మం ఇవన్నీ నిజం అనుకోండి. ఈ మతాలన్నీ మన వాస్తులో బతికి బట్టకట్టకూడదు గదా! మీరు చెప్తున్న పవర్స్ అవన్నీ ఉండుండి. అంటే వాళ్ళు ఒక ఫార్ములాతో ఉన్నారు. ప్రతి రిచువల్ ఎనకాల ఒక కారణం ఉందండి. అది ఏదో గ్రహస్థితి వలన. ఒక గ్రహస్థితి కారణం లేకుండా ఒక రిచువల్ ఉంది, ఒక దేవుడున్నాడంటే అది తప్పుడు ఇది. ఇప్పుడు సూర్యచంద్రుల్ని భూమండలం మీద అందరూ పూజిస్తారు. అంటే అన్ని మతాలకు ఫౌండేషన్ అదే. ఎందుకంటే ఆ ఫౌండేషన్ లేనిది అవ్వదు. ఇప్పుడు మీరు స్వర్గం అన్నారు. మీ స్వర్గంలో యముడు కిరీటం పెట్టుకొని ఉంటాడు. ఆళ్ళ స్వర్గంలో ముళ్ళ కిరీటం, కొమ్ములతోనే ఉంటాడు. అంటే ఎవరు సృష్టిస్తున్నారు ఇవి?
మతాచారులా మీరు చెప్తున్న సనాతన ధర్మమా? ఎవరు సృష్టిస్తున్నారు? వాళ్ళ దాంట్లో ఇంకోటి జిన్స్ అంటారు ముస్లిం కమ్యూనిటీస్‌లో. ఇందులో అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి ఎవరు సృష్టించారంటున్నాను. అటు పొరపాటున మనం చనిపోయాక ఇంకో లోకంలో తప్పుంటే చూపించినోళ్ళు తప్పని చెప్తారా? మీ ప్రాక్టీస్ తప్పని చెప్తారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు. మేము ఒక్కొక్కళ్ళ నమ్మకం రైట్. ఒక్కొక్కళ్ళది. ఇదే నమ్మకంతో చనిపోయిన తర్వాత ఇవేమీ కాదట అని తెలుసుకుంటే వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ రిలీజియన్ అని అడుగుతున్నా. హిందూ మతంలో ఇది క్లుప్తంగా రాశారు. 3,00,00,000 మంది దేవతలతో సాధన చేసినట్టయితే ప్రకృతిలో ఎక్కడో చోట ఎన్లైట్‌మెంట్ పొందుతాం మనం. కానీ అల్టిమేట్‌గా మన శాస్త్రాలని అన్నిటిని కూడా కాపాడుతుంది ఋషుల యొక్క జ్ఞానమే కదా! మీకు ఇంకా సింపుల్ అండి. మీరిప్పుడు అంటున్న క్రైస్టియానిటీలో కూడా రేపు పలానా ఒక వ్యక్తి పుడతాడు. 25వ తారీఖు రాత్ర పలానా స్టార్‌లో ఒక వ్యక్తి పుడతాడు. అతని వల్ల నీ రాజ్యం పోద్దని ప్రిడిక్షన్ ఇచ్చారు ముగ్గురు. ఆసియా ఖండం ఎటునుంచో వచ్చి. కొందరు ఋషులంటారు, కొందరు దేవదూతలంటారు, ఇవన్నీ అంటారు. ఓకే. దేవదూతలొచ్చి రాజుకెందుకు చెప్పడం? దేవుడే పుడుతుంటే? నేను అంటే అదే అడుగుతున్నా. అంటే రాజుకి కూడా ఎంతో కొంత యోగ్యత ఉంది. సమయం, కాలం మారుతుందంటే దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు వచ్చి ఆ ముగ్గురు ఆ అబ్బాయి దగ్గరికెళ్ళరు. ఎళ్లి రాజుకి చెప్తారు. ఇగో నీ రాజ్యానికి టైం అయిపోతుందని ఆ ప్రిడిక్షన్. ఎక్కడ ఏంటి ఇది డిస్క్రైబ్ చేయరు. సరే డిస్పియరింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది కాన్సెప్ట్. 18 ఇయర్స్ ఉండడాయన. ఆయన ఏదో సాధనకెళ్తాడాయన. ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు సాధనకెళ్లారు. మిస్సింగ్ ఇయర్స్ ఉన్నాయి. మళ్ళా ఆయనొచ్చాడు. వచ్చాకేంటి పర్వతం మీద సాధన చేసి దిగుతూ నది పక్కన మళ్ళీ అన్ని కాన్సెప్ట్స్ ఏదో ఒక రిలీజియస్ అంటే ప్రకృతి చూడండి గమనించండి. పర్వతం మీద మళ్ళీ అతను కొద్ది రోజులు మెడిటేట్ చేసి కిందకొచ్చి ఇలాగెళ్ళిపోతూ 12 మంది జాలరులని అతని శిష్యులుగా ఫస్ట్ తీసుకుంటాడు. పర్వతం, నది ఇవన్నీ హిందూ మతంలో ఉన్నాయి. మిగిలిన మతాల్లో ఉన్నాయి. నేచర్‌ని మతాలకు రైట్. ఇప్పుడు అతీతం. ఇప్పుడు బాగొచ్చారు. అంటే మతానికి ఎనకాతల ఒక నేచర్ ఉంది. అది కాపాడుతా ఉంటది. మనం గొడవలు పెడుతున్నాం. మనం ఎందుకు గొడవలు పెడుతున్నాం? ఇప్పుడు మీకు పలానాది నేచర్‌లో కనెక్ట్ అయితే దాన్ని పూజించడం తప్పేం కాదు. ఇంకొకళ్ళని విమర్శించడం మీకిప్పుడు శక్తొచ్చిందని చెప్పి నన్ను విమర్శించడం మీ ప్రాబ్లమ్. ఇప్పుడు నాకు మండుద్ది. ఎందుకు అంటే మీరు నా మతాన్ని అంటున్నారని. ఇప్పుడు ఈడెందుకు అంటున్నాడు అని ఆలోచించారనుకోండి, మీ నాలెడ్జ్ అది. మీ దేవుడు మీకు యుద్ధం చేయమని ఎక్కడైనా చెప్పాడండి? మతం కోసం యుద్ధం చేయమని ఎక్కడైనా ఏ పురాణంలోని మీరు విన్నారా? కొన్ని దాంట్లో మతం కోసం అడుగుతున్నా. హ్మ్. ఇన్ని చదివిన వేద గ్రంథాల్లో మతం కోసం యుద్ధం చేయమని గ్రంథం ఒక్క గ్రంథం పేరు కావాలి నాకు. ఏ గ్రంథం తీసుకోండి. నమ్మితే పోతావు లేకపోతే పోవు అనేది ఉంటుంది. హ్మ్. నన్ను మాత్రమే కొలని ఉంటుంది. హ్మ్. లేదా నేనే అన్నీ అని ఉంటుంది. ఈ అదే. 3 గ్రంథాల్లో ఇవే ఉంటాయి. మరి బౌద్ధులు నమ్మడమే పాపం అన్నారు. ఇప్పుడు నమ్మకంతో అదొక మతం అయింది. అంటే నేచర్ నడిపించిన తర్వాత మీరిప్పుడన్న భుజాల మీద ఏసుకోకూడదు. మిమ్మల్ని చూసి నేను మారి మీ ఎనకాతల నడాలి తప్ప, మీరు చెప్పారు కదా అని నడిస్తే నేనిప్పుడు మూర్ఖుడినవుతా. చెప్పాను కదా అని నడుస్తున్నారు. అది తప్పంటున్నాను. అఘోరి ఎలా ఉండాలంటారు మీ ఉద్దేశం ప్రకారం? జనజీవన స్రవంతికి దూరంగా ఉండాలండి. వన్స్ అంటే మీట్ అంటే అది మనిషి యొక్క శరీరంలోని ప్రసాదం కింద స్వీకరిస్తే, ఇక డైరెక్ట్‌గా మోక్షాన్ని కల్పించే శక్తి ఆళ్ళకొచ్చినట్టు. వాళ్ళు మోక్ష ప్రదాతకులు. వాళ్ళు ఐశ్వర్యాన్ని ఇవ్వలేరు. బ్లెస్సింగ్స్ ఇవ్వలేరు. ఏమి ఇవ్వరు. ఇవ్వకూడదాళ్ళు. ఎందుకు వాళ్ళ దగ్గర లేనివి ఎలాగిస్తారు? నేను మిమ్మల్ని అదే అడుగుతున్నా. శివుడే స్వయంగా ఎవరికీ ఏమి ఇవ్వలేదండి. ఆయన ఇచ్చిన ప్రతి వరంలో మరణం ఉంది. మీరు పురాణాలు కరెక్ట్‌గా చదివితే అర్థమవుతది. ఆయన ఎవరెవరికి వరం ఇచ్చారో ఆళ్ళందరూ చనిపోయారు. అంటే మరణానికి ఎవరు అతీతులు అతనే గాదు అది గదా! మరి మీకు అదే అంటున్నా. ఆయన దగ్గర లేనిది ఆయన ఇవ్వడు. అది సృష్టి లోపల ఉన్నది. అంటే రైట్ అండి. ఇప్పుడు లంక శివుడి ఇల్లు. అడిగిందెవరు? కట్టినవాడే అడిగాడు. కట్టినంత వరకు ఆయనకే తెలీదు గదా! అదే అడుగుతాడని. శివుడికి తెలుసుగా. శివుడికి ఇష్టం లేదుగా. శివుడికి ఇల్లే లేదు ఆయన జీవితంలో. లేనప్పుడు ఎలా కట్టడం జరుగుద్ది? అంటే మనం అన్నాను కదండీ! నమ్మకం వేరు. తెలుసుకోవడం వేరు. ఇప్పుడు మీరు తెలుసుకుంటే మీకు అనవసరం పక్కోళ్ళతో. మీరిప్పుడు దేవుడిని చూసారండి. మీకు పక్కోడితో పనేముంది? మీ సాధనలో మీరు దేవుడిని చూసేసారు. లేదా మీకు దేవుడు అర్థమైపోయాడు, తెలిసిపోయాడు. ఇప్పుడు మీకు మిగిలినోళ్ళతో పనేంటి? నేను మామూలు మిమ్మల్ని అడుగుతున్నా. ఉండదు గదా! యుద్ధం చేస్తారా? చేస్తారా? చెయ్యమండి. మీకు నిజం తెలిస్తే తెలీదు. మీ డెత్ డేట్ తెలిసిపోయిందండి. ఉన్న జీవితం వేస్ట్ అనిపిస్తది.
ఎందుకు అంటే మీరు అక్కడికి వెళ్ళిపోయారు థాట్‌లో. ఇప్పుడు సేమ్ మతంలో కూడా మీరు కన్‌ఫ్యూజ్ ఎక్కడవుతున్నారు? సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం అని చెప్పి జెండాలు మోస్తున్నారు ఒక పార్టీలాగా. నిజంగా ఒక మనిషికి హిందూ మతాన్ని నాశనం చేసే శక్తే ఉంటే బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు, మొఘల్స్ చాలా వందల సంవత్సరాలు దేశాన్ని పాలించారు. కరెక్షన్స్ జరిగాయి తప్ప అంతమొందించలే. మోడర్న్ డేస్‌లో ఉన్నాం మనం. అంటే చాలామంది చెప్పేదేందంటే, ఇప్పుడిప్పుడే హిందువులు మతం పరంగానో, పార్టీ పరంగానో ఏకం అవ్వడం నచ్చదా? ఇష్టం హ్మ్. లేదా? హ్మ్. పార్టీల జెండాలు మోస్తున్నారని అంటున్నారు. ఎట్ హ్మ్. ద సేమ్ టైమ్ దేవుళ్ళను గూడా బలంగా ఎలాగా? యూనిటీ నేను అనేది అదే గాని అంటున్నా. దేవుని నమ్మకంతో ఎందుకు మోస్తున్నారని అడుగుతున్నానండి. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మీరు నన్ను అడిగే ప్రశ్న ఒకటే. నమ్మకంతో ఎందుకు మోస్తున్నారు? మీకు దేవుడిని మోయాల్సినంత సామర్థ్యత వచ్చిందని అంత బ్లైండ్ విశ్వాసంలోకి ఎలాగెళ్లారు? హిందూ దేవుళ్ళు ఏమీ కాదు. వాళ్ళని మనుషులే కాపాడాలి. మీరందరూ దేవుళ్ళయిపోయారు. దేవుడు రక్షకులయిపోయారు. ఇదేం దరిద్రం అని అడుగుతున్నాను. మీరెలా కాపాడతారు దేవుడిని? దేవుడిని కాపాడడం గాదు. దేవుడినే కాపాడుతున్నారు మీరు. హిందూ ధర్మాన్ని కాపాడుకుంటున్నాం దేవుడిని అని అంటున్నారు. కాపాడుతున్నారు. హిందూ దేవుళ్ళందరికీ తెలుసు. ప్రతి అవతారం అందుకే ఎత్తారు. ఆ అవతారంలో శక్తిని, ఈ అవతారంలో, ఈ అవతారంలో శక్తిని అలా చూపించలే. కలి ధర్మం దాటి ఏ ధర్మం లేదు. అది క్లుప్తంగా శాస్త్రం చెప్పింది. అంటే ముందు పాపం జరిగిన తర్వాత పుణ్యం జరగాలి. ఇప్పుడు మీరు చెప్తున్న అన్ని మతాలు విశ్వం మొత్తం వ్యాపిస్తున్నాయండి. నేను ఒక మాట అడుగుతున్నా. విశ్వం మొత్తం వ్యాపిస్తున్నాయంటే వాటిలికి ఎనకాతల ఫోర్స్ ఉంది గదా! ప్రకృతి అనే ఫోర్సు, వాళ్ళ ఆచారంలో ఒక మోడర్న్ డేస్‌కి రిలేటెడ్‌గా ఉన్న ప్రాక్టీసెస్ ఉన్నాయి గదా! ఇప్పుడు నేను ఒకటి మాట అడుగుతానండి. ఎక్కువ కన్వర్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది పేదరికం ఇండియాల? మీరు అవాయిడ్ చేయడం వలన. మీరు అవాయిడ్ చేయడం వలన. భగవద్గీత చేతిలో పెడతారు. సంస్కృతంలో ఉంటది. చదివేవాడి దగ్గరికొస్తాను. అతను ఒక 10 మందికి చదివించగానే అతను గొప్పోడైపోయి ఎటో ఎళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ బుక్ నాకు ఏం చేయాలో తెలియక దేవుడి మూల పెట్టి పూజిస్తాను. నాకే కలిసి జరుగుబాటు ఉండదు. ఇప్పుడు మారిపోతాను నేను. మారిపోయి ఏమైపోతాను? హిందూ మతం కాదు ఆళ్ళకడేదో అర్థమవుతుందని అటెళ్తాను. సింపుల్ లాజిక్ అండి. ఇంట్లో వాళ్ళు అన్నం మరి అట్లా పెట్టలేదు. పోయినోళ్ళందరూ సక్సెస్ అయినట్టా? సక్సెస్ వేరండి. ఎమోషనల్‌గా ఒక డ్యామేజ్ జరిగిన తర్వాత ఎమోషనల్ సపోర్ట్ దొరికినప్పుడు అక్కడుంటారా? ఇక్కడుంటారా? ఇప్పుడు మీ అమ్మగారు బాగా ప్రేమగా చూసుకుంటున్నారండి. పూటకి అన్నం పెట్టలనా 7 రోజుల తర్వాత ఏమవుతారు? బక్క చిక్కిపోతారు. మీలో ఉన్నవన్నీ ఇదవుతాయి. ఇంకోటి పిలిచి భోజనం పెట్టో లేకపోతే మీకు మేమందరం ఉన్నాం అని చెప్పి ఓ 10 మంది ఇలా చేతులు పట్టుకొని ఉంటారు. వీళ్ళందరూ మీలాగే ఎమోషనల్‌గా డస్ట్‌బిన్ అయిన. ఈళ్ళకి వర్కౌట్ అవుద్ది. ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చెప్తున్న సనాతన ధర్మంలో మేజర్ పాయింట్ ఏంటి? మనం ఒక పర్టిక్యులర్ టైం వరకు గుడిలోకి వేరే వర్ణ వ్యవస్థలో ఎళ్ళకూడదు. ఎప్పుడు శంకరాచార్యుల టైంలో. ఇవి సినిమాల్లో కూడా చూపించారు కదండీ! దశావతారంలో కూడా చూపిస్తారు గదా! వైష్ణవ మతాచార్యంలో ఉన్నప్పుడు అంటే హ్మ్. ప్రక్షాళన చేస్తారు. అంటే శైవులు, వైష్ణవులు కొట్టుకునే టైం అది. ఆ! ఇప్పుడు అవన్నీ హిందూ మతమే గదా! నేనిప్పుడు ఒకటి చెప్తానండి. హిందూ మతాన్ని గౌరవంగా అందరూ స్వీకరించాలంటే అందరికి అందుబాటులో తేవాలి. ఏంటి? ఏ దేవుడు ఎవరికి నచ్చితే ఆ స్క్రిప్చర్సు వాటి పుట్టు పూర్వోత్తరాలు అవి పాటిస్తుండగానే మనకు జరిగే మంచి. మీకు హిందుతత్వాన్ని ఒక మతం కింద తీసుకోవడమే ఫస్ట్ పెద్ద బూతు. అది ఎంత పెద్ద బూత్ అంటే అంత బూత్. ఇప్పుడు హిందూ మతంలో దేవుళ్ళందరికీ శక్తులుంటాయి. ఆ శక్తులనే ప్యాటర్న్స్‌ని ఫాలో అవ్వడంలో ఉంటది. ప్రతి దేవుడికి, ప్రతి గమనానికి ఒక అంటే ఫోర్స్ ఉంటది. ఇప్పుడు ఆంజనేయ స్వామికి వాయువులో నుండే ఫోర్సు, ధైర్యం, భీతి ఇలాంటివన్నీ బ్రేక్ ఉంటాయి. రాముడి కన్నా గొప్పవాడు కాదు కదా ఆయన మామూలుగా. కాదు. ఆయనకి ఆ శక్తి ఎక్కడొచ్చిందంటే కార్యానికి కారణమైన సంబంధం కలగడం వల్ల వచ్చింది. అంటే రాములు వారి కార్యానికి ఇతను కనెక్ట్ అయితే అంత శక్తొస్తది. అలాగని ఆళ్ళ తండ్రి కదా దారి చూపిస్తాడు. ఆంజనేయ స్వామి తండ్రి అప్పటి వరకు ఉంటారు వాయుపుత్రులు. కానీ అప్పటి వరకు ఆయన శక్తిని గుర్తు చేయడు. కార్యం వచ్చినప్పుడు తండ్రి ఆశీర్వాదం కూడా వస్తది. అంటే ఒక వ్యక్తి గానివ్వండి, మతం గానివ్వండి అన్నీ కూడా కార్యకార సంబంధాలతో ఎళ్తాయి. అలాగే ఎళ్ళాలి. అదే పద్ధతి. ఇప్పుడు నేను అక్కడ శివుడిని కొలుస్తాను, ఇక్కడ కొలుస్తానంటే ఇన్ని టెంపుల్స్ అవసరంలా. ఇన్ని రకాల వాస్తులు, ఇన్ని రకాల స్థల పురాణాలు అవసరంలా. అంటే మనం భారతదేశం ఖండాలుగా ఉండే దేశాలు. మీరు కరెక్ట్‌గా చరిత్రను అర్థం చేసుకుంటే ఖండాల్ని దేశాలంటాం. అంటే ఖండానికి ఒక శక్తి ఉందని అర్థం. ఇప్పుడు అన్ని శక్తుల్ని ఈరోజు నేను ఇండియా మ్యాప్‌లోని మోడర్న్ డేస్‌లో ఇది ఇండియా అయింది కాబట్టి నేను దీన్ని పులిహోర చేసేస్తాను, బిర్యానీ కూడా కలిపేస్తానంటే అదెలా సాధ్యం? నేనిప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా. ఐటీ వాడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడా? లేకపోతే స్పిరిచ్యువల్ గురుస్ ఎక్కువ సంపాదిస్తున్నారా? ఐటీ వాళ్ళు. అంటే హ్మ్. అంతర్ క్యుములేటివ్.
కరెక్ట్. వాళ్ళు చాలామంది శ్రమను దోచుకొని, ఇటు సైడ్ మనం ఏంటి చాలామంది బ్లైండ్ ఫాలోవర్స్ వలన డబ్బులొస్తున్నాయి. మొన్న 'డెహరా బాబా'ని అరెస్ట్ చేశారండి. ఆయన ఏదో సెక్షువల్ మ్యానిప్యులేషన్ ఏదో జరిగింది ఆయనకి. ఇప్పుడు ఆయన ఒక మత గురువే. ఓకేనా? ఇప్పుడు దానివల్ల జనరల్‌గా ఇప్పుడు అలాంటి ఆయనకి అది ఎలాగొచ్చింది? ఎలా వచ్చింది? అంత ఫాలోయింగ్ ఎలాగొచ్చింది? ఇప్పుడు మీరు చెప్తున్న పద్ధతిలోనే వచ్చింది. ఏది మీ అభిమానం, ఆయన చెప్పే మాటలు, ఆయన ప్రాక్టీసెస్ అన్నీ. నేను తప్పనటంలా. అందరికి అందుబాటులో ఉండాలంటున్నా. అదే పద్ధతి. అందరికీ ఉండాలి. అందరికి అర్థం అవ్వాలి. మీరు నిజంగా అలా కాపాడాలి వ్యవస్థలో అని చెప్తే, ఇదే గవర్నమెంటో లేకపోతే ఇది అందరికి కూడా నేను చెప్పే సలహా ఒకటి. స్క్రిప్చర్స్‌ని తీసుకెళ్ళి పాఠాల్లో పెట్టండి. మీకు అర్థమైందా? పురాణ కథల్ని ఋషుల కోసం పాఠాల్లో పెట్టండి. ఒక సబ్జెక్ట్ చేయండి. అర్థమవుతది. ఏంటి మీరు స్క్రిప్చర్స్ మనది అంటే మళ్ళీ సెక్యులర్ గదా! ఉట్టి మీరు చెప్పినట్టు చేయలేం గదా! నేను ప్రాబ్లమ్ మీకు అదే చెప్తున్నానండి. అలాంటప్పుడు ఇండియా సెక్యులర్. దానివల్ల మీకు అదే అడుగుతున్నా. అలాంటప్పుడు మనం కాపాడే పని పెట్టుకోకూడదు. బాగుపడే పని పెట్టుకోవాలి. మీరు బాగుంటే అది బాగుపడాలంటే ఏం చేయాలో చెప్పండి మీ దృష్టిలో? నేను ఒక ఆస్ట్రాలజీ కూడా చెప్తానండి. హ్మ్. ఎవ్రి గాడ్ హాస్ ఇట్స్ ఓన్ ఎనర్జీ అండి. ప్రతి దేవుడి వెనకాతల ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మీరు అర్థం చేసుకొని సాధనలోకి తెండి. హిందూ మతాన్ని మీరు కాపాడవసరం లేదు. మిమ్మల్ని చూసే ఆటోమేటిక్‌గా చాలామంది దూరం అవుతారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీ అంటే దగ్గర మీరు ఎట్లుండాలంటున్నారు? ఒక ప్రతి గ్రహం అండి. ఇప్పుడు మీకు ధైర్యం లేదండి. మీరు ఎవరిని పూజిస్తే ధైర్యం వస్తదో అది చేయండి. లక్ష్మీదేవిని పూజిస్తారు. ఎవడో వస్తాడు, కొడతాడు, మళ్ళీ మీ దగ్గర తీసుకెళ్ళిపోతాడు. ఎన్నాళ్ళు పూజిస్తారు, ఎన్నాళ్ళు మీరు ఇదవుతారు. నేను అదే అంటున్నా. అంటే బాగుపడడానికి దేవుడు కావాలి. మనం అర్ ఆత్మార్పణలు చేసేసి, లేకపోతే దేవుడికి మన తల తీసుకెళ్ళి బలిచ్చేసి, మనందరం జెండాలు పట్టుకొని గొడవలాడి, అందరిని కొట్టేయడం అనేది వేరు. ఇప్పుడు ఆ గుడి పాడు చేసిన ఆయన్ని కొట్టారండి. తప్పేం కాదు. ఆ విప్లవం చూపించాలి. ఇప్పుడు అలాంటిది జరుగుతదని చెప్పేసి అన్ని చోట్ల ప్రతిదాన్ని మనం కొడతా ఎళ్ళిపోయామనుకోండి, మీరిప్పుడు అంటున్న పాయింట్ ఉండదు కదా ఎవరిలో. అహా! ఉంటుందా? ఇప్పటి వరకు సందర్భం లేకుండా ఎవరిపైన దాడి జరిగింది చూసిండ్రా? ఎక్కడ? ఇప్పుడు ఈ సందర్భం జరిగింది. అచ్చి దేవుని గుడి పైన. అవును. అవును. అప్పుడే రియాక్షన్ వచ్చింది. అవును. సందర్భం లేకుండా అన్నెసెసరీగా ఎవరైనా ఎవరి మీదన్నా చేసిన వ్యక్తి ఒక అజ్ఞానం ఉండి, అతి మూర్ఖపుతనం ఉండి, అతి మత విశ్వాసం కలిగి, మనోభావం దెబ్బతిని కూడా తెగించెళ్లి చేశాడు. ఇతను శిక్షార్హుడు. హ్మ్. మొత్తం మతాననే పాయింట్ ఎక్కడి నుంచొచ్చిందిక్కడ? మొత్తం మతాన్ని గాదు. అది వాళ్ళని ఎవరు నేర్పిచ్చిర్రు? ఎవరు ప్రేరేపిచ్చిర్రు? ఎవరి సైడ్ నుంచి ఇప్పుడు వచ్చింది? మీరేనండి ఇన్‌ఫ్లుయెన్స్ సార్ మీరన్నారు గదా! ఇప్పుడు నేనొక హిందూని మీరు నన్ను కౌంటర్ చేస్తున్నారు. ఏమని? మీరు యాస్ట్రాలజరు అలాగా ఇలాగా అంటున్నారు. ఇప్పుడు మీరు నన్నెందుకు కౌంటర్ చేస్తున్నారు? అడుగుతున్నాను. ఆ! మీ ఇప్పుడు ఉద్దేశాన్ని నా తెలుసుకోవాలని నా నా ప్రయత్నిస్తున్నాను. నా ఎనకాతలున్న యాస్ట్రాలజర్స్ అందరి మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు మనం అలాగా అంటే అది కరెక్టేనా? సేమ్ అలాగే ఏమంటానంటే అతనికి ఏదో ట్రిగ్గర్ అయిందో మనకు తెలియదు. కానీ దెబ్బ హిందువులకి తగిలింది. నేనేమంటున్నాను విశ్వం మొత్తం హిందువులకి తగిలే అంతలాగా చేయకూడదు. మీరిప్పుడు అక్కడ జరిగిన గొడవ ఓకేనండి. ఇప్పుడు తర్వాత ఉన్న ఏరియాల్లో కూడా ఇప్పుడు కలిసి ఉంటున్న వ్యక్తుల మధ్యన గ్యాప్ అనేది వస్తుంది కదా! అది ఎందుకు అంటే ఏం సృష్టిస్తున్నాం అని. జేయమంటారు మీరు ఆ సందర్భంలో? ఏం శిక్షించాలి. జేయకుండా ఏండి ఉండమంటారా? శిక్షించారండి. ఒక వ్యక్తితో ఆపాలి. మతం కోసం మాట్లాడకూడదు. మీకొకటి అర్థం అవ్వలా. జెండాల్ని ఆయుధాలుగా వాడే పరిస్థితి ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నా. ఇప్పుడు మీరు ముస్లిం అండి. ఇండైరెక్ట్‌గా ఒక పార్టీ మీద కోపంతోని మాట్లాడుతున్నారు అని గూడా అనిపిస్తది. నేను పార్టీని, మతాన్ని ఎందుకు కలుపుతున్నారని కూడా అడుగుతున్నా. నేను మిమ్మల్ని అదే అడుగుతున్నా. ఇప్పుడు పార్టీ జెండాను ఆహ్, కా దేవుడిది పట్టుకునే జెండా ఒకటేలాగా చేస్తున్నారు మీరని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఒక పార్టీ అనేది ఒక పర్టిక్యులర్ టైము దాని వెనకాతల కొన్ని టార్గెట్స్ అన్నీ ఉంటాయండి. హిందూ మతానికి ఎందుకు అలా చేస్తున్నారు? టార్గెట్స్ దేనికి? ఇదే పార్టీ, ఇదే దానికి మరి మీరు వేరే మతాల్లో గూడా పార్టీ పేరుతోటి హ్మ్. మతాలు నడిపించే వాళ్ళని గూడా ప్రశ్నిస్తున్నారా? ఓన్లీ హిందువులని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? నేను అందరిని ప్రశ్నిస్తానండి. అందరిని కానీ ప్రశ్ని కానీ ఎక్కువ సందర్భం మాత్రం మీరు హిందూ గురించి మాట్లాడుతున్నారు. సేమ్ పార్టీ పేరు పెట్టుకొని మతం లోపల నడిపిచ్చి అదొక్కటే ఆబ్వియస్‌గా. పార్టీ నడిచే పార్టీని మాత్రం మీరేం ప్రశ్నిస్తలేరు. ఒక్కటి గూడా ఈ ఇంటర్వ్యూ మొత్తంలో వాళ్ళ మీద ఒక్క ప్రశ్న గూడా రాలే. నేను మీకు అదే అడుగుతున్నాను. నేను నా మతాన్ని కాపాడుకునే పనిలో మాట్లాడుతున్నా. నా మతంలో ఉన్న లూప్ హోల్స్‌ని ప్రజలు ఎలా మిస్‌యూజ్ చేస్తున్నారో మాట్లాడుతున్నా. ఇప్పుడు వేరే మతం సేమ్ కోసం వాళ్ళు గూడా అదే ఫార్మ్‌లో నడిచి వాళ్ళు ముందుకు పోతున్నప్పుడు వాళ్ళది స కంటిన్యూ అయితూ వాళ్ళ పార్టీని ముందుకు నడిపిస్తున్నప్పుడు వాళ్ళనెందుకు మీకు అదే ప్రశ్నించలేకపోతుర్రు? అడుగుతున్నానండి. నేను మిమ్మల్నే అడుగుతున్నా. మనది పెద్దదయిపోయింది. మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి. వాళ్ళకి సింగిల్ రూట్. సింగిల్ రూట్ ఈజీగా విజిబిలిటీ ఉంటది.
మల్టిపుల్ రూట్స్లో ఇప్పుడు నేను ఎలా చెప్పాలంటే గ్రామ దేవత స్క్రిప్చర్స్లో ఎలా చూస్తారు మీరు ఒక హిందూగా? ఉమ్. నేను మిమ్మల్ని అడుగుతున్నా, స్క్రిప్చర్లో హిందూ మత స్క్రిప్చర్స్లో గ్రామ దేవతను ఎలా డిస్క్రైబ్ చేస్తారు? వాళ్ళ బిలీఫ్స్ ని బట్టి గ్రామ కాదు దేవత కాదు కాదు అంటేనే అది అక్కడ ఓకే, మీ బిలీఫ్ సిస్టమ్ నేను మీలాగే నేను అగ్రి, బట్ డిస్క్రైబ్ ఎలా చేస్తారు? హిందూ మతంలో డిస్క్రైబ్ ఎలా చేస్తారు? అంటే ఎట్లా అంటారు? అమ్మవారి యొక్క అవతారానికి కారణాలు స్క్రిప్చర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఉమ్. అవి ఎలా డిస్క్రైబ్ చేస్తాం? గ్రామ దేవతని ఎలా డిస్క్రైబ్ చేస్తాం సార్? ఇప్పుడు మీరు అన్న సమ్మక్క సారక్క పండగ నేను ఆంధ్రాలో చేయలేను. అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి రైట్ రైట్ అది అది గ్రామంలో ఆహా. జరిగినది. అది ప్రాంతీయతలో ఉన్న ఎనర్జీస్ ఆ, వాటిని పాటించే విధానాలు మీరు అది అక్కడికి రమ్మంటున్నా. ఆ, ఇప్పుడు ఇండియా వైడ్ మనం మన శాస్త్రం హిందూ మతం రిచువల్స్ ఇవన్నీ టాప్ లెవెల్లో ఏంటి అసలు? ఒక ఋషి తర్వాత దేవుడి యొక్క అవతారం కింద ఉన్నటువంటి బెల్ట్ ని మనం హిందూ మతం అంటాం. ఉమ్, అంతేనా? అంతేనండి. జాంబవంతుడు మీరు ఎందుకు పూజ చేయరు? ఉమ్. అతను దేవుడు 1000 సంవత్సరాలు బతికాడు, ఎందుకు పూజ చేయరు? ఆంజనేయ స్వామిని ఎందుకు పూజ చేస్తారు? రాముడికి హెల్ప్ చేశారనా? అలా కాదు సార్, ప్రతి అవతారానికి ఒక ఎగ్జిస్టెన్సీ ఉంటుంది. అంటే రామాయణంలో మేజర్ పార్ట్ ఏదైతే కార్యకార సంబంధం అయ్యి గొప్ప రావణాసుడి విషయంలో యుద్ధాన్ని ఇవన్నీ చేశారో వీళ్ళు మేజర్ పార్ట్. లక్ష్మణుల వారు, ఆంజనేయ స్వామి ఇలాగా. ఇప్పుడు అలాగే క్రిస్టియానిటీ ఇప్పుడు అంటున్న మతంలో కూడా నేను ఒక మాట చెప్తా, 12 మంది శిష్యులు 11 మందే డిస్క్రైబ్ చేస్తారు. ఉమ్. ఎందుకు అంటే వాళ్ళు కట్ అండ్ ఎడిట్ పేస్ట్లు ఉంటాయి అన్నిట్లో. మనం నమ్మేటప్పుడు ఇవన్నీ చదవాలి కదా అంటాను. చదవలేనప్పుడు మనం ఫీల్ అయినా అవ్వాలి. ఇప్పుడు మీకు పలానా గుడికి వెళ్తే మంచి జరుగుతుంది అనేది మీ ఫీలింగ్ అండి. ఇది హిందూ మతం, మీ క్లారిటీ, మీ శక్తి ఎప్పుడు అక్కడే దొరుకుద్ది. నేను చెప్పానని మీరు జమ్మూ కాశ్మీర్ వెళ్ళి కైలాస పర్వతంకి వెళ్ళి ఎన్లైట్మెంట్ అయిపోతారా? అక్కడికి వెళ్ళాక ఏం జరగలే. ఇప్పుడు దెబ్బ ఎవరికి? మీకేనా? నా దీని మీద మీ నమ్మకం మీరు చెప్తారు, చెప్పాను, మీరు దాన్ని నేను కూడా నమ్మితే నేను పోతా. విశ్వసించారు. మీరు నా మాటను విశ్వసించారండి, దెబ్బతింటారు. విశ్వసించినప్పుడు దెబ్బతింటారు. అంటే ఏ మతంలో అయినా వాళ్ళ మాటలు Loopholes. గురువు మాట వినొద్దంటారు మీరు. తెలుసుకోమంటాను. గురువు ఏదైతే అదే చెప్పాడో పోతేనే కదా తెలిసేది. దాటాలండి. నేను మీకు అదే అంటున్నా. ఇప్పుడు మన హిందూ ఇప్పుడు మీరు మతంలో ఒకటి చెప్పిర్రు ఎగ్జాంపుల్ గా, అక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది అని అవును. అన్నారు. అయితే ఇప్పుడు నేను ఇక్కడనే ఆలోచించుకొని అక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది, ఈయన చెప్పిండు కాబట్టి నేను వెళ్ళొద్దని Right. అనుకోవాలా? లేకపోతే ఆయన చెప్పిండు కదా నేను కూడా ఒకసారి వెళ్ళి చూస్తా, దాన్ని నిజంగా అది చేసిండ్రా లేదా అని పోతేనే కదా ఒకవేళ నాకు మంచి జరిగితే నమ్ముతా, జరగకపోతే నమ్మను. ఇప్పుడు ఎంత పెద్ద స్థాయిలో ఉండి ఇన్ని మంది పాపులర్గా అందరిని ఇంటర్వ్యూ చేసి ఇప్పుడు మీరే ఒక చిన్న డిస్క్రిప్షన్ ఎలాగిచ్చారు, ఎందుకు చెప్పారు, కారణం ఏంటి అని ప్రశ్న రావాలండి. మీరు ఎందుకు చెప్పిర్రనా? ఇప్పుడు నేను మీకు ఆ ప్లేస్ చెప్పా, అవును, నాకే ఎందుకు చెప్పారు, కారణం ఏంటి, మీకు ఏంటి దానికి సంబంధించిన ఇది అని అడిగే తత్వం ఉండాలంటున్నాను. ఇప్పుడు మీరు ఎంత చదువుకుని మీరే కన్ఫ్యూజ్ అయిపోయారు. నాకు అర్థమైంది. మీరు మీ నమ్మకాన్ని చెప్పిండ్రు. నా నమ్మకాన్ని మీకు ఎందుకు చెప్తా? దారిని పోయే వాళ్ళందరికీ ఎందుకు చెప్తా? మీకు చెప్పానంటే ఒక కారణం ఉంది, కారణం తెలుసుకొని వెళ్ళమంటున్నా. అది ఆలోచిస్తే మీకు నా వరకు వచ్చిందంటేనే ఏదో ఒక కారణం ఉండొచ్చు కదా. అదే బ్లైండ్ ఫెయిత్ అంటాను. అది బ్లైండ్ ఫెయిత్. నేచర్ నా వరకు చెప్పించిందని మిస్టేక్ చేయిస్తుంది అనుకోవచ్చుగా, తప్పేముంది పోతే. నేను అదే మొక్క అడుగుతున్నా. ఇప్పుడు మీరున్నారండి హిందూ మతం, ఇప్పుడు దాన్ని నేను నమ్ముతేనే కదా వెళ్ళేది, నమ్మకుండా పోను కదా. మీకు ఇప్పుడు ఎన్లైట్మెంట్ కోసం ఇప్పుడు మీరు ఒకటి చెప్తారు, మీకు ఆన్సర్ చెప్పేస్తాను. మీరు ఇప్పుడు ఆయన చెప్పింది నిజం అనుకొని ఉద్యోగం మానేసి ఇంట్లో వాళ్ళందరిని వదిలేసి ఇప్పుడు వెళ్ళారండి. అన్ని మానేసుకొని కాదు, అన్ని పాసిబుల్ అయితేనే నేను అది నమ్ముతానే, దాన్ని నేను విశ్వసిస్తేనే. సేమ్ ఇప్పుడు అదే మొక్క మిమ్మల్ని ఏమడుగుతున్నా, ఇవన్నీ అక్కడ ఆలోచిస్తాననేది ఇక్కడే ఆలోచించవచ్చు కదా. ఎందుకు చెప్పారు, ఏ కారణంతో చెప్పారు, అక్కడికి నాకేంటి సంబంధం కూడా చెప్పండి గురువుగారు అని అడగాలి కదా అంటున్నా. ఇప్పుడు మీరు ఫ్యామిలీ వదిలేస్తారు అనగానే మీకు ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు సేమ్ ఇదే విధంగా మరి పరమతం హిందూ దగ్గరకు వచ్చి ఇట్లా చేస్తే ఇదంతా మంచిగా ఉంటది అంటే పరమతాలకి కూడా వెళ్ళకుండా ఇదే ప్రశ్నించమంటారా?
పరమతం కాదండి. భూమి మీద ఏ మతమైనా పరమతాలే అవసరం. భూమి మీద ఏ దేవుడినైనా ప్రశ్నించాలంట. ప్రశ్నించినప్పుడు సమాధానం ఉండదు. సమాధానంలో క్లారిటీ లేనప్పుడు ఆన్సర్ ఉండదు. ఫైనల్‌గా ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే హిందూ మతాన్ని కాపాడే ప్రతి వాళ్ళకి చెప్పేదంటే చదవండి. హిందూ మతం కోసం చదవండి. ఋషుల కోసం చదవండి. ప్రతి టెంపుల్ వెనకాతల ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీని చదవండి. అర్థం చేసుకోండి. నేను ఒక జ్యోతిష్యుడిగా కొన్ని చెప్తా. ఏదో ఒక నక్షత్రంలో సంబంధించిన దేవుళ్ళనే ప్రతిష్ఠించి చేశారు. ఆ నక్షత్రాన్ని అర్థం చేసుకోండి. చేసుకొని ముందుకి వెళ్ళడానికి ఎంత శక్తి కావాలి ఏంటనేది మన టెంపుల్స్‌లో నిగుడుగా దాచిపెట్టారు నిధుల్ని. వాటిని అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి సంపద, ప్రతి టెంపుల్ వాస్తులో కూడా డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దక్షిణ భారతదేశం వెళ్లారనుకోండి, ప్రాకారాలు పెద్దవి. అంటే వాస్తుకి ఎంత ప్రయారిటీ ఇచ్చారో చూడండి. అంటే తాంత్రిక వాస్తులో ఎంత ప్రయారిటీ. అలాగే మీరు వెస్ట్ ఇండియా ఎళ్లారనుకోండి, ప్రాకారాలు చిన్నవి, ప్రకృతిలో ఎక్కువ దేవుళ్ళని చూస్తారు. సర్పాలు, గ్రామ దేవతలకి ఇంపార్టెన్స్ ఎక్కువుంటది. అలాగే నార్త్ ఈస్ట్ ఇండియా ఎళ్ళారనుకోండి, అమ్మవార్లు ఎక్కువ. ట్రైబల్ ఆచారం, అమ్మవార్లు మీకు ఎందుకు మన ఒరిస్సా, పూరి జగన్నాథ స్వామి ట్రైబల్ ఆచారం, కాళికాదేవి విపరీతం, ఇంకా అస్సాము, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ట్రైబల్ ఆచారాలున్నాయి. మీకక్కడ నేపాల్ వరకు ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. అలాగే మళ్ళీ మన నార్త్ ఇండియా, నార్త్ ఇండియా చూస్తే బాంబే అనే పార్ట్ వదిలేస్తే మళ్ళీ డిఫరెంట్ స్ట్రక్చర్. ఇప్పుడు మత గొడవలే కదా అవుతున్నాయి. ఖలిస్తానీస్ వాళ్ళు స్టేట్ ఆళ్ళకి ఇచ్చేయమంటున్నారు. పంజాబ్ డిఫరెంట్ రీజనే కదా! ఇప్పుడు మీరు గమనించినట్టయితే అక్కడ ఉండే ప్రాంతం బట్టి వాళ్ళ శక్తి స్ట్రాంగ్ కాబట్టి అక్కడ సర్వైవింగ్ ఉంది. ప్రతి మతం వెనకాతల గ్రహస్థితులు ఉన్నాయండి. వాటి సర్వైవింగ్స్‌ని మన ఎమోషన్స్‌తో ఎప్పుడు కలపకూడదు. ఇప్పుడు యుద్ధం చేశారు బలంతో. బలం లేనోళ్ళు యుద్ధం చేయాల్సొస్తే చేయలేరు కదా! మత మార్పిడి గురించి మీ ఉద్దేశ్యం ఏంది? ఫైనల్ కంక్లూజన్ ఏంటి? మత మార్పిడి అనేది బలహీనుల్ని కన్వర్ట్ చేసుకోవడం అండి. మత మార్పిడి అంటే. మనిషి నమ్మకం మీద వెళ్ళిపోతే ఏ మతంలోకి వెళ్ళిపోయినా మనకు ప్రాబ్లమ్ లేదండి. ఎందుకు అంటే అది స్వేచ్ఛ. ఇప్పుడు మీరు ఎలాగైతే స్పెక్యులరిజం అంటున్నారో అది మనిషి స్వేచ్ఛ. ఆళ్ళకి మంచి జరిగితే వెళ్ళిపోవచ్చు. జరుగుతుందని భ్రమలో వెళ్ళిపోతున్న వాళ్ళు భారతీయులు ఎక్కువ. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చెప్తున్న విధానాల్లో దెబ్బతిన్న వాళ్ళు ఆళ్ళందరూ. నేను క్రిస్టియన్స్ ఒక 500 మంది జాతకాలు చూసుంటా. పర్టిక్యులర్‌గా 2 గ్రహాలకు సంబంధం ఉన్న వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోతా ఉంటారు. కాంబినేషన్ నేను చూసా వర్కౌట్ అవుతుంది. నేను మీకు ఎలా చెప్పాలంటే క్లియర్ కట్‌గా ఫస్టు కుజతత్వం ఉంటది. తర్వాత శనితత్వం ఉంటది వాళ్ళ లైఫ్స్‌లో. కన్వర్ట్ అయిపోతారు. ఇప్పుడు నేను చూసాను. ఇప్పుడు మీకు రీసెంట్‌గా సాయిబాబా మీద తిరుగుబాటు మొదలైందండి. అది కరెక్టేనా? సాయిబాబాని ఇక్కడి వరకు తెచ్చింది కూడా హిందువులే కదా! గుడిలోకి. తీసేస్తున్న వాళ్ళు హిందువులే. అంటే ఎవరిని హిందువులు అనుకోమంటున్నారు మీరు? అందరైతే చేయరుగా. ఇప్పుడు మీరు పాయింట్‌కొచ్చారు. అదే. ప్రతి అందరూ సంఘటనకి ఒక సంబంధం ఉంటది సార్. మనం క్వాలిఫైడ్ బుక్‌ని అన్‌క్వాలిఫైడ్ పర్సనాలిటీకిచ్చి కాపాడుతున్నారు, కాయండి అనడం తప్పంటున్నా. సెక్యూరిటీ గార్డ్‌ని బయటే పెడతారు. గొప్ప వాళ్ళని లోపట పెడతారు. ఇప్పుడు జనరల్‌గా మనం సెక్యూరిటీ గార్డ్సా, గొప్పోళ్ళమా అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరు అంటున్నట్టు డబ్బున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు పరమతం నుంచి హిందూ లోపలికొచ్చే ఎక్కువ మందున్నారు. ఆ! ఎక్కువ మంది ఇప్పుడున్నారు గదా! మీకు ఫారెన్‌లో గూడా జరగడం జరుగుతుంది మరి. అన్ని మతాల్లో కన్వర్ట్ అవ్వట్లేదండి. ఓన్లీ హరే రామ హరే కృష్ణ, ఇస్కాన్ వాళ్ళే కన్వర్ట్ అవుతున్నారు. జరుగుతున్నాయి గదా! వాళ్ళు దాంట్లో మీరు స్టడీ చేసిండ్రా? వాళ్ళ ఇప్పుడు జాతకం ఎట్లుంటది? మరి చెప్తున్నాను కదండీ! మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు కృష్ణుడిని కొలిసే విధానం విభూది రాసి కొలిస్తే అది హిందూ మతం అని మీరు ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకుంటారా? నేను మామూలుగా హిందూ మతమే కదా! ఇలా విభూది పెట్టుకొని కృష్ణుడిని కొలుస్తా. మీరు ఒప్పుకుంటారా? హిందూ మతమే కదా! ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకుంటారా? పాటలు, కీర్తనలు అన్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ ఉంటది కృష్ణుడితో. మతంలో కూడా అది ఉంటుంది. ఇప్పుడు నేను విభూది రాసుకొని కృష్ణుడిని కొలుస్తానంటే మీరు ఒప్పుకోలేరు. అలాగే మనిషి కష్టాల్లో లేకుండా మతం మార్చమనండి చూస్తాను. మీరు అంటున్న వేరే మతస్థుల్ని. అది అవ్వదు. అంటే రెండిట్లో లూప్ హోల్స్ ఉంటాయండి. మనం ఎక్కువ మంది కాబట్టి మనకి కొద్దిగా పెయిన్ ఉంటది. మన ప్రాంతం కాబట్టి. ఇప్పుడు మన ప్రాంతంలోకి వచ్చినప్పుడు అందరూ నిద్రపోయినోళ్ళు అందరూ హిందువులు కాదంటారా? ఇండియాలో ఫస్ట్ ఈ కన్వర్షన్ స్టార్ట్ అయినప్పుడు హిందువులు లేరా? ఉండే ఉంటారు గదా! గాంధీ గారు ఎప్పుడో స్వాతంత్రం తెస్తే అప్పుడు పుట్టలేనోళ్ళు కూడా ఇప్పుడు గాంధీ దొంగ అని మాట్లాడుతున్నారు. మరి ఏది కరెక్టు? ఏది రాంగు? నేను అదే అంటా. 100 సంవత్సరాలు జరిగిన దానికి 100 సంవత్సరాల క్రితమే ఆన్సర్ ఉండి ఎతుక్కోవాలి. ఇప్పుడు జరిగేదానికి ఇప్పుడే ఎతుక్కోవాలంట. మనం చరిత్ర తెలుసుకోవాల్సింది మన రూట్స్‌ని కరెక్ట్ చేసుకోవడానికి. పాటించి మూర్ఖత్వంగా బిహేవ్ చేయడం కాదు. ఇప్పుడు స్పేస్‌లోకెళ్తున్నారు.
విష్ణుమూర్తి ఫోటో రాకెట్ మీద ఎగిపోతే ఒప్పుకోము. మేము హిందూ మతం అంటే అది అది కరెక్ట్ కాదు కదా! ఇప్పటికి కూడా పూజలు చేసే రాకెట్ పైకి పోతుంది. 100% ఇండియాలో అది జరగాలండి. ఈ భూమండలం మీద ఏ దేశమైనా పూజలే చేస్తది. ఈ భూమండలంలో సరే మీరిప్పుడు అడుగుతున్న కాన్సెప్ట్‌లో ఒక మాట అడుగుతానండి. మనం చంద్రబానాన్ని పాటిస్తాం. ఏ గుడి తెల్లగుండదు కదా! చంద్రుడిని చూసే కదా చేస్తాం. ఏ గుడి తెల్లగుండదు. మరి యూకే వైట్ హౌస్‌లు ఇవన్నీ ఆళ్ళు వైట్ ఎందుకు పాటిస్తున్నారు? మనల్ని పాలించి తెలుసుకున్నారని అనుకుందామా? వాళ్ళెందుకు వైట్‌ని ఫాలో అవుతారు? సూర్యమానాన్ని పాటించేవాళ్ళు. జ్యోతిష్యంలో ఆళ్ళు సూర్యమానాన్ని పాటిస్తారు. వాళ్ళు వైట్ వాడతారు. మనమేమో చంద్రమానం అంటాం, ఎర్ర కోటలేస్తాం లేకపోతే చంద్రుడు తెల్లగానే ఉంటాడు. హ్మ్. చంద్రుడు పూర్తి తెల్లపు కాదు కదా! మీరు చంద్రుడు గ్రహం కోసం మాట్లాడట్లే. గ్రహం యొక్క వెలుగు కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు సూర్యుడు అంటే మీరు దగ్గరుండి చూసారేంటి? ఆరెంజ్ కనిపిస్తే ఆరెంజ్. ఆరెంజ్, రెడ్ యెల్లో కూడా కనిపి అయితది ఆ! కొన్ని ఇప్పుడు సందర్భాలు. జనరల్‌గా అదేంటంటే బర్నింగ్ కలర్. అదే. ఫైర్ అన్నమాట. ఫైర్ కలర్ ఏదోని సూర్యుడి కలర్ అదే. ఎందుకంటే బర్నింగ్ అని. ఇప్పుడు అలాగే మనం చంద్రుడి నుంచి వచ్చే ఎనర్జీయే కదా మనకు ప్రయారిటీ. అదే. ఇప్పుడు మనం భూమి మీద గ్రహాలు, దానాలని పేర్లు చెప్పి అన్నీ చేయిస్తా ఉంటారండి. ఆ క్వాలిటీస్ వీటిలో ఉన్నాయని మనోళ్ళు ఫస్ట్ చెప్పున్నారు కదా! వీళ్ళకెలా తెలుసు రాకెట్ లేని సాయం తరంలో ఉలవలు దానం ఇవ్వు, కుజుడికి సంకేతం. ఉలవలు గుర్రాలకు పెడతారు హార్స్ పవర్ కోసం. ఎలా తెలిసింది? దే హావ్ సైంటిఫిక్ రీసెర్చ్. నేను అది హ్మ్. తెలుసుకోవాలంటున్నాను. ఎలా తెలుసుకున్నారు? మీకు ఫ్యామిలీని వదిలి ఎళ్ళిపోతారంటే క్లారిటీ ఉంది. ప్రిపేర్ అయ్యి ఎళ్తారు. అదే ఒక ఆయన చెప్పిన దాన్ని డెప్త్‌గా తెలుసుకోవడానికి మీకు టైం లేదు. అది తెలుసుకోవాలంటున్నాను హిందూ మతం కోసం. ఓకే. సో, చాలా థాంక్స్ మీ ఇన్ఫర్మేషన్ అన్నీ ఇచ్చినందుకు. సో, చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.